వెల్కమ్ టు ఏబీసీ న్యూస్. నేను వెంకట్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పదహారవ డివిజన్లో టీడీపీ ఇన్ఛార్జి చలుమూరి సత్యనారాయణ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గోరంట్లకు ఘన సన్మానం. ఉద్యోగ పదోన్నతులలో మాదిగలకు ప్రాధాన్యత కల్పించాలి డిమాండ్ చేసిన ఎంఆర్పీఎస్ కోస్తా జిల్లాల ఇన్ఛార్జ్ ముమ్మడి వరపు చిన్న సుబ్బారావు. రాజమండ్రి ఛాంబర్ ఆఫ్ కామర్స్ వరకు గల ట్రాఫిక్ను పరిశీలించిన సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు. నగరంలో ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు. కష్టమొస్తే అండగా ఉంటాం, పిలిస్తే పలుకుతాం. అనుపర్తిలో వైఎస్ఆర్సీపీ భరోసా సమావేశంలో రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్ భరోసా. రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరిని స్థానిక 16వ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ చలుమూరి సత్యనారాయణ ఆయన కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ 17వ వార్డు ఇన్ఛార్జ్ రొంపిచెర్ల యాంటోనీ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ ధనపై ఇంత అభిమానం చూపుతున్న మీకు ఏమిచ్చి రుణం తీర్చుకోను అంటూ గోరంట్ల భావోద్వేగానికి గురయ్యారు. గత 42 సంవత్సరాలుగా తనను నమ్మి ఓట్లేసి ప్రజలందరూ ముందుగా నడిపిస్తున్నారని, నీతి నిజాయితీతో సేవలందించడమే తప్ప ఏనాడు మచ్చ తెచ్చుకోలేదని గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. 16వ డివిజన్లో చలుమూరి సత్యనారాయణ ఆయన కుమారుడు అశోక్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన సన్మాన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ డివిజన్లో తనకు 3000 మెజార్టీ వచ్చిందని, అన్ని వర్గాల ప్రజలు ఓట్లేసి గెలిపించారని కృతజ్ఞతలు తెలిపారు. ఉద్దేశంతో ఆయన ఈ యొక్క కార్యక్రమానికి వచ్చారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా క్రమంగా పాటించవలసిందిగా కోరుచున్నాము. ఈ యొక్క సభను ఉద్దేశించి మన చిన్న గోరంట్ల బుచ్చయ్య గారు మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. చెప్పని మడమ చెప్పని నాయకుడు ఎవరు? చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు. 15 రోజుల్లో పెంచిన పెన్షన్ వచ్చిందా లేదా మీ అందరికి? 4000 రూపాయలు పాత 3 నెలలు కలిపి 7000 రూపాయలు మీ చేతికి ఇచ్చాము. ఉదయం మొదలుపెట్టే సాయంత్రానికి పెన్షన్ వచ్చిందా లేదా? మంచాన పడి అసలు ఏమీ గడవని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి ఇవాళ తలసీమ వ్యాధిగ్రస్తులు, కిడ్నీ వ్యాధిగ్రస్తులకి, లివర్ పోయిన వాళ్ళందరికీ కూడా 10,000 రూపాయలు నెల పెన్షన్ ఇస్తా ఉన్నాం. 1వ తారీఖు ఇచ్చిన మహానుభావుడు చంద్రబాబు గారు పాపం 1వ తారీఖు జీతాలు తీసుకోవడం మర్చిపోయారు ఉద్యోగులంతా. మరి ఇవాళ 1వ తారీఖే జీతాలు ఇచ్చిన ప్రభుత్వం చంద్రబాబు గారి ప్రభుత్వం. 15వ రోజు కల్లా పెన్షన్ ఇచ్చాం. రేపు డిసెంబర్ కల్లా 16,000 మంది ఉపాధ్యాయులు నియమనం చేయబోతా ఉన్నాం. మెరిట్ ప్రాతిపదికన, అర్హత ప్రాతిపదికన. అలాగే ఇవాళ ఈ రోజున ఉచిత ఇసుక భవన నిర్మాణ రంగం కుదేలైపోయింది గత ప్రభుత్వం వల్ల. ఉచితంగా ఇసుక ఇచ్చేది కేవలం అక్కడ లేబర్ అలా ఉంది. శిలాఫలకాలు వేశారు, పనులు మర్చిపోయారు. ఇవాళ చాలా సమస్యలు ఉన్నాయి మన ప్రాంతంలో. వ్యాంబే హౌసెస్, ఇక్కడ వ్యాంబే హౌసెస్ లో కొన్ని సమస్యలు ఉన్నాయి. ఒక కమ్యూనిటీ హాల్ కట్టాలి, ఒక హై స్కూల్ రావాలి. మన ప్రాంతంలోనే ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. ఇప్పుడున్న మెయిన్ డ్రైన్ అంతా కూడా క్లీన్ చేసే కార్యక్రమం మొదలుపెట్టాం. మొన్ననే కొన్ని శాంక్షన్లు ఇప్పించాం. షెల్టర్ రోడ్డు చేశాక ఎలా ఉందో మీరు చూశారు. పనితీరు నిదర్శనం. స్లాటర్ హౌస్ మార్చాం ఇక్కడి నుంచి. అక్కడ పెద్ద బస్సులు కూడా స్లాటర్ దానికి ఉచితంగా ఇవ్వబోతున్నాం. మళ్ళా చంద్రన్న బీమా పక్కన పెట్టేశాడు. చంద్రన్న బీమా ఆ రోజున చచ్చిపోయిన రోజున 5,000 ఇచ్చాం. 15వ రోజు కల్లా 5 లక్షలు, 3 లక్షలు, 2 లక్షలు ఇచ్చాం. ఇవాళ దాన్ని 10 లక్షలు పెంచాం. ప్రమాదంలో మరణిస్తే ముగ్గురు బిడ్డలున్నా ఒక్కళ్ళకే అన్నాడు. అది ఒక సంవత్సరం ఎంపీలు, ఎమ్మెల్యేలు మీరు అంతా చెప్పా. ఎమ్మెల్యే అంటే లెక్క ఏ పార్టీ అయితే గౌరవించాలి. రాజ్యాంగంలో హక్కుల ప్రకారం ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళని కూడా గౌరవించాలి. అసెంబ్లీలో మాట్లాడిన వాళ్ళు మీ సమస్యలనే చెబుతాం. అనేక మంది మా దగ్గరకు వస్తారు. అబ్బేబే ప్రతిపక్ష ఎమ్మెల్యే రాకపోయారు, నాతో తాతలు పోయారు, తండ్రులు పోయారు, మనవాళ్ళ వంతు వచ్చింది. ఆ మనవాళ్ళని గుర్తుపెట్టుకుంటున్నా. ఎవరే మీ నాన్న వెంకటరావు గారు అబ్బాయి అని పిలుస్తున్నా, మీ నాన్న సత్యనారాయణ గారు అబ్బాయిని పిలుస్తున్నా. మాక్సిమం ట్రై చేస్తా. జ్ఞాపక శక్తి ఉంది. ఇంకా
జ్ఞాపక శక్తి జగన్మోహన్ రెడ్డి సాగనంపడానికి ఎంత పని చేసిందో మన ప్రభుత్వం బాగా పనిచేయడానికి అంతే పని చేస్తా. మళ్ళా తిరుగుదాం. నేను పేటలో వస్తా. ఇప్పుడు శాంతిపురం వాళ్ళు వచ్చారు, వెళ్ళాం, పెట్టాం, శాంక్షన్ ఆల్రెడీ మొదలెట్టాం. ఎక్కడెక్కడ పెండింగ్ ఇష్యూస్ ఉన్నాయో అవన్నీ సార్ట్అవుట్ చేద్దాం. అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళు. అభివృద్ధి సంక్షేమం. అభివృద్ధి ఒకవైపు అయితే సంక్షేమం మరోవైపు. మనందరం కూడా సమిష్టిగా మనం ముందుకు సాగుదామని ఈ చరిత్రగా రాజమండ్రి వాహనంలో ఇక చరిత్ర ఈ జిల్లాలో ఎవరికి రాదు, రాబోదు. ఒక బుచ్చి చౌదరి గారికి సాధ్యమైంది. మర్చిపోవాలి ఉన్నాం. నిరుపేదకి కష్టవాడికి వచ్చినప్పుడు మీరు అండగా ఉండాల్సిన బాధ్యత ఉంది. మీకు చేతనైనంత మీరు చేయండి, నాకు చేతనైనంత నేను చేస్తాను. మరి చేస్తాం. మన ఊర్లో కూడా మెడికల్ కాలేజీ స్టార్ట్ అయ్యి ఆగి ఉంది. దాన్ని కూడా కంప్లీట్ చేసుకొని ఎక్కువ మందికి వైద్యం అందేలాగా చేద్దాం. స్పెషలైజేషన్ కూడా చేద్దాం అని సవినీయంగా మనం చేస్తూ ఈ రోజున సచివాలయం అంటారు. ఏడాడు వస్తుంది. రామరాజ్యం ఏంటి? చంద్రన్న రాజ్యం వచ్చింది. ఒకటే తమ్ముడు, ఇక్కడ అన్ని పార్టీల ఉన్న మర్చిపోవాలి. నాయకత్వం, మోడీ గారి నాయకత్వం. ధన్యవాదాలు. మళ్ళా దానికి మించింది ఒక చంద్రబాబు గారికి 9 సార్లు. ఈ రాష్ట్రంలో ఇన్నిసార్లు గెలిచిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అది కారణం ఏంటి? రాజమహేంద్రవరం. మీ అందరి కృషి. నన్ను ఏ కులం చూసి వేశారు ఓటు, ఏ మతం చూసి వేశారు. మీ వాడిగా అన్న అన్న అని పిలుస్తారు అమ్మాయిలు అంటారు. పెద్దమ్మ తమ్ముడు అని పిలుస్తుంది. అన్న తమ్ముళ్ళు అంతా అభిమానంగా చూస్తారు. ఇవాళ చాలా ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి. పన్నుల మోత అవసరం ఉంది. ఇంటి పన్నులు కూడా సరళీకృతం చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ ట్యాక్సేషన్ కూడా సమస్య ఉంది. త్వరలో కొన్ని ప్రధానమైన నిర్ణయాలు జరుగుతాయి. మేమందరికీ మాటిస్తున్నా, త్వరలో రీసర్వే చేసి ఖరీదైన దగ్గరలో పొలం కొని టిట్కో ఇళ్ల లాంటి కట్టిస్తే నగరం దగ్గరగా ఉంటుంది, పని చేసుకుంటారు, వృత్తిదారులకు అనుకూలంగా ఉంటుందని భావిస్తా ఉన్నాం. అవన్నీ కూడా త్వరలోనే కార్యాచరణ మీతో వాళ్ళ ఉన్నత స్థానానికి తెచ్చిన మహా వ్యక్తి నందమూరి తారక రామారావు. నేను ఈరోజు ఉన్నానంటే, నేను ఈరోజు ఈ స్థానంలో ఉన్నానంటే నాకు మార్గదర్శకత్వం రామారావు గారు. పుచ్చలపల్లి సుందరయ్య గారు లాంటి మహానుభావుల దగ్గర ట్రైనింగ్ అయింది. ఒక నీతివంతమైన విధానాల్లో ఉండమన్నారు. పేదల పక్షాన నిలబడమన్నారు. పేదలకు రుణపడి ఉంటారని మనవి చేస్తూ మనం మంచి పేరు తెచ్చుకుందాం. మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందాం. మళ్ళా మన పేటలో తిరుగుదాం. మీ అందరిని ఎంట పెట్టుకుని సందు గొంతు తిరిగి ఎక్కడ డ్రైనేజ్ సమస్య ఉన్నా, కరెంటు సమస్య ఉన్నా, మంచినీటి సమస్య ఉన్నా మనం పరిష్కారం చేస్తున్నాం. దయచేసి సహకరించవలసిందిగా కోరుచున్నాం. ముందు 16వ వార్డు ఇన్ఛార్జ్ చర్మల్ సత్యన. గోరంట్ల నాయకత్వం, గోరంట్ల నాయకత్వం. జై గోరంట్ల, జై గోరంట్ల. కోరుచున్నాం. 16వ వార్డు ఈరభద్ర నగర్ రావాలి. కార్యకర్తలు, అభిమానులు ఒకరి తర్వాత ఒకరు సహకరించి అభినందించవలసిందిగా కోరుచున్నాం. ప్లీజ్, మన వార్డు తర్వాత 16వ వార్డు అవ్వాలి. మధ్యలో ఎవరు కన్విన్స్ చేయకండి, మధ్యలో వెళ్ళకండి. సిస్టమేటిక్ గా వార్డులో ముందు వార్డు ప్రజెంట్ అయిన తర్వాత దయచేసి వార్డులో ముందుగా మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. 42 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ తరఫున నేను అనేక సార్లు పోటీ చేశాను.
10 సార్లు పోటీ చేస్తే ఒకే సింబల్లో ఒకే వ్యక్తి మీద ఒకే నాయకుడు నాయకత్వం మీద నేను పోటీ చేశాను. 7 సార్లు గెలిపించారు మీ అందరి కృషి. నగరంలో కానీ ఆ రోజున రూరల్లో ఉన్నప్పుడు నగరంలో ఉన్నప్పుడు కూడా నగర పరిధిలో 4 సార్లు, రూరల్లో 3 సార్లు గెలిపించారు. కష్టాల్లో కూడా మీరు నాకు అండగా ఉన్నారు. ముఖ్యంగా ఈ ప్రాంతంలో 16వ డివిజన్ కు సంబంధించి 82లో పార్టీ ప్రారంభించిన దగ్గర నుంచి కూడా బడుగు బలహీన వర్గాల ప్రజలు తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్నారు. ఎప్పుడు కూడా గెలుపులో సహకారం అందించారు. మీ అందరికీ నేను రుణపడి ఉన్నాను. సవినయంగా మనవి చేస్తున్నా. రాజమహేంద్రవరంలోనే పెద్ద డివిజన్ 16వ డివిజన్. దాదాపుగా 9,000 జనాభా పైన తిరుగుతున్నారు. 6,000 పైసలకు ఓట్లు ఉన్నాయి. ఓట్ల కంటే వివిధ జాతులు, వివిధ కులాల వారు, వివిధ మతాల వారు ఈ ప్రాంతంలో ఉన్నారు. కష్టజీవులు, రోజువారీ దినభత్యం కోసం కష్టపడేవాళ్ళు, మధ్యతరగతి కుటుంబాలు, వృత్తిదారులు ఎక్కువగా ఉన్నారు. సమస్యలు కూడా అధికంగా ఉంటాయి. పేదరికం ఉంది, సమస్యలు ఉన్నాయి. ఒకవైపు రెల్లి కులస్తులు, మాది కులస్తులు, బీసీలు, మైనార్టీలు, రైతు కూలీలు అనేక మంది ఇక్కడ ఉన్నారు. అనేక వృత్తుల్లో ఉన్నారు. గతంలో నా వంతు నేను ప్రయత్నం చేశాను. నగరాన్ని రూపురేఖలు దిద్దడంలో నా వంతు ప్రయత్నం చేశాను. ఒకప్పుడు తాగడానికి మంచినీళ్ళు లేక, మరుగుదొడ్లు లేక, ఇళ్లు లేక ఇబ్బంది పడుతున్న నగరంలో ఆల్మోస్ట్ గుడిసె అనేది లేకుండా చేయగలిగాం. అంటే గుడిసె పీకి రోడ్డు మీద పడేయటం కాదు, పునరావాసం కల్పించాం, అనేక పేటలు కల్పించాం. ఇవాళ శాటిలైట్ సిటీ వచ్చినా, బుచ్చి నగర్ వచ్చినా, సింహాచల్ నగర్ వచ్చినా, ఎర్రకొండ వచ్చినా, రాఘవేంద్ర కాలనీ వచ్చినా, అనేక కాలనీలు ఆ రోజున నేను తీసుకున్న నిర్ణయం వల్ల ప్రతి ఒక్కరిని కూడా రిహాబిలేట్ చేయగలిగాం. ఇవాళ అక్కడ మంచి నగరాలుగా అభివృద్ధి చెందుతున్నాయి. మన ప్రాంతంలో ఒకప్పుడు పంచాయతీలు కనుక రోడ్లు ఇరుగ్గా ఉంటాయి. ఇక్కడ మంచినీటి సౌకర్యం కూడా అటు పంచాయతీ ఇటు నగరం కాకుండా ఉంది మన ప్రాంతం. పిడింగొయ్య కానీ, ఉక్కంపేట కానీ, బొమ్మూరు రూరల్ మండలం అంతా పంచాయతీలు ఇటు నగరంలో కాకుండా కలిసి ఉన్నాయి. దానివల్ల కొన్ని సమస్యలు ఉన్నాయి. కొన్ని రహదారులు లింకేజ్ లేకపోవడం, కొన్ని మంచినీరు ఇళ్ల స్కీమ్ పెట్టారు. జగనన్న కాలనీ దగా చేశారు. మా అందరికి కట్టిన వ్యాంబే ఇళ్లలో కూడా పూర్తి సౌకర్యాలు చేయలేరు. శాటిలైట్ సిటీలో 2,500 ఇళ్లు కట్టిస్తే కనీసం 1000 మంది కూడా లేరు. 1,500 ఇళ్లు ఖాళీ. ఎందుకంటే కనీసం పైప్ లైన్లు కానీ, డ్రైనేజ్ కానీ చేయలేరు. అలాగే టిట్కో ఇళ్లు 6,500 ఇళ్లు కట్టించాను నేను. లాటరీ వేసి ఇచ్చాం. చాలా వరకు లాటరీ వేసి ఇచ్చాం. ఈ రోజుకి సగం ఇళ్లలో కూడా ఖాళీలు ఉన్నాయి. కారణాలు ఏంటంటే ఒకేసారి డబ్బు కట్టమన్నారు. 60,000, 70,000, 6 లక్షలు, 7 లక్షలు కట్టమంటే కట్టలేక ఇళ్లలోకి వెళ్లకుండా ఖాళీగా ఉన్నారు. గత ప్రభుత్వంలో మొదలుపెట్టిన పని పూర్తి చేయలేక చిన్న చిన్న రోడ్లు, కాలువలు వేస్తే అయిపోయేదానికి 6,200 ఇళ్లలో కనీసం సగం 40% కూడా లేరు ఆక్యుపేషన్. కారణాలు ఎవరు? ఈ గత ప్రభుత్వం మాట ఇచ్చి మడం తిప్పారు. జగనన్న కాలనీ ఎక్కడిచ్చారు? మనకి లాటరీ వేసామన్నారు. ఇప్పుడు సమస్య ఏంటంటే మీకు పట్టా ఇచ్చామంటారు. ఎక్కడ ఇచ్చారు ఆ పట్టా? ఆ భూమి అక్కడ ఎక్కడో బూరుగుపూడి విమానాశ్రయం దాటి పైకి వెళ్ళి ఇంతలో నీళ్లలో పట్టా ఇచ్చామన్నారు. మేము ఆ రోజే చెప్పారు, తప్పు చేస్తున్నారు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వం తప్పు చేస్తున్నారు. ఇది ముంపు ప్రాంతం, ఇక్కడ ఇళ్ళు వద్దని చెప్తే అబ్బాయి మేము లంచాలు ఫోన్ చేశాం, భూములు కొనేసాం, మా ఇష్టమైన రకంగా వ్యవహరించడం వల్ల ఇవాళ నగరంలో, రూరల్లో ఇళ్లు లేని పరిస్థితి. వెలుగుబందులు అన్నారు. వెలుగుబందులో మళ్ళా బురద. ఎక్కడో కానవరం అంటారు, ఎక్కడో రాజనగరం దాటి అనపతి రోడ్లో భూములు కొన్నామంటారు. ఎక్కడ రాజమండ్రి ధవళేశ్వరం, ఎక్కడ కానవరం? 30 కిలోమీటర్లు వెళ్ళి రోజువారీ కూలీ చేసుకుని ఉండగలరా? ఒకప్పుడు శాటిలైట్ సిటీ 5 కిలోమీటర్లు అంటే అయ్యో పాపం ఎలా అనుకున్నవాడు. 30 కిలోమీటర్లు అన్నారు, దగా చేశారు. కాలనీ కట్టలేదు. ఒకప్పుడు ఈ రోడ్లు పంచాయతీలో ఉండేవి. ఇవాళ 20 అడుగుల రోడ్డా? ఎవరైనా లేఅవుట్ వేస్తే 40 అడుగుల రోడ్డు, ప్రభుత్వం వేస్తే 20 అడుగులు. దాంట్లో కాలువ పోతే 2 ఆటోలు కూడా అటు ఇటు తిరగలేని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ఇల్లు దగా జరిగింది. మరలా మొదలెట్టుకోవాల్సిన పరిస్థితిలో మనం ఉన్నాం. ఇస్తానన్న కార్యక్రమం ఉంది. ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం ఉంది. ఆ 2 కూడా త్వరలో ప్లాన్ చేసి అమలు చేయబోతా ఉన్నారు. దాన్ని కూడా సర్వే చేసి ఇచ్చిన మాట నిలబెట్టుకునే చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, తెలుగుదేశం ఎన్డీఏ ఇవాళ మోడీ గారి సారథ్యంలో, చంద్రబాబు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి సహకారంతో మనం ముందుకెళ్తున్నాం. ఈ 3 పార్టీలు కలిసి నష్టపోయిన రాష్ట్రాన్ని బాగు చేయాలి. అమరావతి లేదు, రాజధాని లేదు, పోలవరం లాంటి ప్రాజెక్టుని గడ్డికొట్టారు.
నీటిపారుదల లేదు, పరిశ్రమలు లేవు, పెట్టుబడి లేవు. మళ్ళా మొదలైంది. గతంలో 5 ఏళ్లు కష్టపడి లైన్లో పెట్టారు చంద్రబాబు గారు. అలాంటి పరిస్థితి మళ్ళా పూర్తిగా దివాళా తీయించారు. 11,50,000 కోట్ల అప్పు ఉంది. సాలీన అసలు వడ్డీలు ₹1,00,000 కట్టాలి, 1,00,000 కోట్లు కట్టాలి. మనకు వచ్చే ఆదాయంలో 60,000 కోట్లకి 1,00,000 కోట్లు కట్టే దౌర్భాగ్య జగన్మోహన్ రెడ్డి పెట్టి వెళ్ళాడు. అయినా కూడా ధైర్యంగా పరిశ్రమలు రావాలి, పెట్టుబడులు రావాలి, ఆదాయాలు పెరగాలి, పేదరిక నిర్మూలన జరగాలి. ప్రతి బాధితుడికి కూడా సహాయం అందేలాగా కార్యాచరణతో మనం ముందుకు సాగుదాం. నాకు మీరు ఇచ్చిన మద్దతు 78 సంవత్సరాల్లో నేను రంగంలో ఉన్నానంటే ఈ జగన్మోహన్ రెడ్డి వల్ల. హాయిగా రిటైర్ అయిపోయి 60 ఏళ్ళకి రిటైర్ అవుతాను. నేను 78 ఏళ్ళు ఎందుకు పని చేస్తున్నాను? మీకంటే మా కుర్రాల కంటే నేను పరిగెత్తా ఉన్నాను. చెట్టు ఎక్కముంటే ఎక్కుతున్నా, మేడ ఎక్కముంటే ఎక్కుతున్నా, 5 ఏళ్ళు అడ్వాన్స్ ఎక్కుతున్నా. ఎందుకు పని చేయాలన్న తపన. అందుకని మా తమ్ముడు చెప్తున్నా, తమ్ముడు నాతో పరిగెత్తగలరా, 5 అంతస్తులు మేడ ఎక్కగలరా? ఎక్కాలి, పని చేయాలి. ఇవాళ అంతేనా? ఇవాళ ఉద్యోగ పదోన్నతులలో మాదిగలకు ప్రాధాన్యం కల్పించాలని ఎంఆర్పీఎస్ కోస్తా జిల్లాల ఎంఆర్పీఎస్ ఇన్ఛార్జి ముమ్మడి వరకు చిన్న సుబ్బారావు పేర్కొన్నారు. ఆదివారం రాజమహేంద్రవరం రూరల్ బొమ్మూరులో ఎంఆర్పీఎస్ ఆవిర్భవించి 30 సంవత్సరాలు అయిన సందర్భంగా మహాజన సోషలిస్టు పార్టీ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ 59వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ముమ్మడి వరకు వచ్చిన సుబ్బారావు మాట్లాడుతూ మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు ఎంఆర్పీఎస్, ఈఎంఎస్పీ, మహాజన సోషలిస్టు పార్టీలు ఎన్నికలలో ఎన్డీఏ కూటమి మద్దతు ఇచ్చి విజయం కోసం కృషి చేశాయని అన్నారు. ఆ పార్టీలు ఇచ్చిన మద్దతు వల్లే ఎన్డీఏ కూటమి విజయానికి గుర్తు చేసిన మాదిగ ఉద్యోగులకు పదోన్నతుల్లో ప్రాధాన్యత కల్పించాలని కోరారు. ముఖ్యంగా విద్యుత్ శాఖలో అర్హత ఉండి గత కొన్ని ఏళ్లుగా పదోన్నతి సాధించలేకపోతున్న మాదిగ సామాజిక వర్గానికి చెందిన విద్యుత్ శాఖ ఉద్యోగులు శ్యాంబాబు, రాంబాబులకు మందకృష్ణ మాదిగ కోరిక మేరకు రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బొచ్చయ్య చౌదరి, సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసులు విద్యుత్ ఉద్యోగులకు పదోన్నతి కల్పించాలని డిమాండ్ చేశారు. నా పేరు ముమ్మడి వరపు చిన్న సుబ్బారావు మాదిగ, ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ అనుబంధ సంఘాల ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల ఇన్ఛార్జిని. ఈరోజు కేవలం మాదిగ జాతి ఒక ఆవిర్భావం, 30 సంవత్సరాల జెండా పుట్టడం, 1994 నుంచి 2024 వరకు ఒక జెండా ఉద్భవించి ఆ జెండాతో వర్గీకరణ ఫలాలను కోరుకుంటూ పొందుతూ సమాజానికి ఉపయోగపడి అన్ని పథకాలను క్రియేట్ చేయగలిగ ఏకైక జెండా సృష్టికర్త మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారు ఈ సమాజానికి, ఈ 59 కులాలకి చేసిన సేవలో ఆయనకి ఈరోజు 59 సంవత్సరాలు కంప్లీట్ అయ్యి 60 వసంతాలకు అడుగు పెడుతున్నాడు. ఆ మహానుభావుడు ఛాయరు ఆరోగ్యాలతో ఉంటూ మా జాతుల యొక్క 59 కులాల యొక్క భవిష్యత్తుని రాజ్యాధికార దిశగా కూడా తీసుకెళ్లే విధంగా ఈ సమాజంలో అందరూ మనల్ని పొందుతున్నందుకు ఆయనకి ఎల్లవేళలా ఈ మాదిగ జాతి రుణపడి ఉండేలాగా ఇదే రోజు ప్రతి గ్రామంలో డిగ్రీ పీజీ చదువుకున్న పిల్లల్ని కమిటీలకు ఏర్పరిచిన వారి చేత భారతదేశంలో మాదిగ జాతి ఔన్నత్యాన్ని, మాదిగలకు ఉండబడిన ఏబిసిడి వర్గీకరణ ఆవశ్యకతని మిగిలిన పిల్లలు కూడా తెలిసే విధంగా ఒక కవాతును నిర్ణయిస్తున్నాం. ఆ కవాతులో భాగంగానే ఈరోజు ఇక్కడ మా సొంత గ్రామైన రాయమండ్రి రూరల్ బొమ్మూరు గ్రామంలో మా సీనియర్ ఎంఆర్పీఎస్ నాయకులు, ఇప్పుడు నూతన నాయకుల సమక్షంలో కూడా ఈ రోజు కార్యక్రమం అరేంజ్ చేశాం. తదుపరి ప్రతి ఒక్క ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ నాయకులుగా చాలా మంది అవుతున్న మనం ఏబిసిడి వర్గీకరణ తర్వాత రాజ్యాధికార దిశగా ప్రయాణించే క్రమంలో మనం ఈరోజు ముందుకెళ్లాలని ప్రతి విద్యార్థి కూడా మందకృష్ణ మాదిగ గారి యొక్క పుట్టుక, ఆ తల్లిదండ్రులు ఇచ్చిన జన్మకి ఈ రోజు సమాజంలో, ఈ జాతిలో ఒక సార్థకత నిరూపించుకున్న గొప్ప నాయకత్వంలో పనిచేయడానికి సంసిద్ధులై ప్రతి పిల్లలు ముందుకు రావాలని, అదే క్రమంలో మాదిగ ఉద్యోగుల పాత్ర, మాదిగ న్యాయవాదుల పాత్ర
ఎంఆర్పిఎస్ అనుబంధ సంఘాలకు 30 సంవత్సరాల నుంచి ఎనలేబుల్ సేవలు చేస్తున్న మాదిగ నాయకత్వానికి ఎంఆర్పిఎస్ అండ్ ఎంఎఫ్ నాయకులు కూడా మా ఉద్యమాబంధం తెలియజేస్తున్నాం. జై మాదిగ, జై మందకృష్ణ మాదిగ, జై మహాజన్. స్లోగన్ చెప్పారు. వర్ధిల్లాలి మణిశ్రీ మందకృష్ణ మాదిగ నాయకత్వం, వర్ధిల్లాలి మణిశ్రీ మందకృష్ణ మాదిగ నాయకత్వం, వర్ధిల్లాలి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి, వర్ధిల్లాలి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి. నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈరోజు మా మందకృష్ణ మాదిగ గారి 59వ జన్మదిన శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటున్నాను. నా పేరు కొత్తపల్లి ప్రసాదరావు మాదిగ. నేను MLF జాతీయ అధికార ప్రతినిధిని. ముఖ్యంగా కష్టపడి పనిచేసి ఎన్డీఏ గవర్నమెంట్ మేము నెగ్గించుకున్నాం కాబట్టి అన్ని పదవుల్లోనూ కూడా మాదిగలకు ముఖ్యమైన పాత్ర ఈ ప్రభుత్వం ఇవ్వాలని నేను ముఖ్యంగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు మా సోదరుడు చెప్పినట్టుగా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వరకు వస్తే అర్హత ఉండి ఉన్న క్యాండిడేట్లకి మరి వేరే పార్టీకి సపోర్ట్ చేసిన వాళ్ళకి కాకుండా తెలుగుదేశం పార్టీకి ఎన్డీఏకి సపోర్ట్ చేసిన వాళ్ళకి మాకు అవకాశం కల్పించాలి. అదే రకంగా చాలా స్టాండింగ్ కౌన్సిల్స్ కానీ లేదంటే లాపరంగా చూసుకుంటే మరి ఈ రాష్ట్రంలో ఏజీపీలు జీపీలు ఇవన్నీ ఉన్నాయి. అందులో కూడా మాదిగ సోదరులు కష్టపడి ఈ ప్రభుత్వానికి నెగ్గించడానికి ప్రధాన కారణం ఏం కాబట్టి అందులో కూడా మా షేర్ మాకు ఇప్పించాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఇన్నాళ్ళు కూడా మరి కష్టపడి పనిచేసాం. ఏబిసిడి సాధనలో మరి కృష్ణ మాదిగ గారు ఆ ఆలోచన ప్రకారం మేము కూడా మొత్తం ఈ ఎంఆర్పిఎస్లో ఉన్నటువంటి అన్ని అనుబంధ సంఘాలు కూడా కష్టపడి పనిచేసినాయి కాబట్టి ఈ అనుబంధ సంఘాలకు సంబంధించి ఏ అవకాశాలు వచ్చినా కానీ మరి అందరికీ తప్పనిసరిగా అవకాశం కల్పించాలని ఈ గవర్నమెంట్ని నేను వినయపూర్వకంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నా పేరు ముమ్మిడివరపు శనిసుబ్బరావు మాదిగ. ఎంఆర్పిఎస్ అండ్ ఎంఎస్పి మీన్స్ మహాజన సోషలిస్ట్ పార్టీ, ఎంఆర్పిఎస్ అనుబంధ సంఘాలైన మాదిగ ఉద్యోగుల ఫెడరేషన్, మాదిగ న్యాయవాదుల సమీక్ష అనుబంధ సంఘాల నాయకత్వాల ద్వారా ఈరోజు మీ పత్రిక ముందు ఒక విషయాన్ని బయటపెట్టడానికి, మాదిగ జాతిలో ఉండి అన్ని రకాలుగా చదువుకుని సమాజంలో ఉన్న 59 కులాలతో పాటు ఉన్నత స్థాయికి చేరుకున్న వాళ్ళు అతి తక్కువ మంది, ఒకరో ఇద్దరు ముగ్గురు కనిపించే దాఖలా మాదిగ జాతిలో ఉంది. అదేవిధంగా మాదిగ ఉద్యోగుల పాత్ర నిన్న మొన్న జరిగిన ఎన్డీఏ మహాకూటమి యొక్క మద్దతు ఎంఆర్పిఎస్లో మానేసి మందకృష్ణ మాదిగ గారు ఇచ్చిన పాత్రలో మరి ముఖ్యంగా మాదిగ సమాజంతో పాటు మాదిగ ఉద్యోగుల పాత్ర, మాదిగ న్యాయవాదుల పాత్ర చాలా గొప్పగా కీలకంగా పార్టీ విజయానికి గ్రామ చైతన్యపరుచు మాదిగ ఉద్యోగుల పాత్ర పోషించిన చాలామంది మేధావులు మాకు అందుబాటులో ఉన్నారు. అదే క్రమంలో మరి ముఖ్యంగా విన్నపం నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి మాది ఒకటే విజ్ఞప్తి. ఎంఆర్పీ తరఫున మానేసి మందకృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకే ఈ ఎన్నికల్లో మిగతా ఎంఆర్పిఎస్ మాదిగలతో పాటు మాదిగ ఉద్యోగులు చేసిన పాత్రని మరొకసారి గుర్తు చేస్తున్నాం. అదే క్రమంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో వచ్చిన మీరిరువురు మా జాతికి అన్ని విధాల అన్యాయం జరుగుతూ ఏబిసిడి వర్గీకరణ కోరుకునే క్రమంలోనే 100 ఉద్యోగాల్లో మాకు వచ్చేవి 17 ఉద్యోగాల్లో 70 సంవత్సరాలు నష్టపోయాం. వర్గీకరణ జరిగిన తర్వాత కూడా అప్పుడు కూడా 100 మందిలో ఒక 60 మంది వరకు సాధించగలిగాం. మళ్ళీ వర్గీకరణ ప్రక్రియని మేధావులైన మా మాల సోదరులు వర్గీకరణ ప్రక్రియని సుప్రీంకోర్టులో చొక్కెదిరి చేపించడం, మరలా ఈనాటికి వర్గీకరణ ప్రక్రియ జరుగుతుంది. అదే క్రమంలో ఈ తూర్పుగోదావరి, ఉమ్మడి తూర్పుగోదావరిలో మాకు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ పరంగా ఒకరో ఇద్దరు మాదిగలు ఉన్నత స్థాయికి ఇప్పుడు వచ్చారు. కానీ ఈ రోజు వరకు మందకృష్ణ మాదిగ గారు ఇచ్చిన పిలుపుని పనిచేసిన వ్యక్తులే ఇద్దరు వ్యక్తులు ఉన్నారు మాకు అందుబాటులో ఉండి. ఇప్పుడు పదవులు ఇస్తే అర్హత పొందడానికి శ్యాంబాబు అనే వ్యక్తి, రాజబాబు అనే వ్యక్తి ఇద్దరు ఎస్సీలు అవ్వడానికి, ఎలక్ట్రికల్ ఎస్సీలు అవ్వడానికి అర్హత ఉన్న వ్యక్తులు. కానీ మందకృష్ణ మాదిగ గారి పిలుపుని తూచా తప్పకుండా వాళ్ళు ఏ పార్టీల్లో అనుకున్న కృష్ణమాదిగ గారి పిలుపునిచ్చి ఇవాళ తెలుగుదేశం విజయం సాధించడానికి కీలక పాత్ర పోషించిన వాళ్ళు వీరిరువురు పాత్ర చాలా ఎక్కువగా ఉంది. దయచేసి చంద్రబాబు నాయుడు గారు, అక్కడ ఉండబడే ఎమ్మెల్యే వాసు గారు కానీ, మన బుచ్చి చౌదరి గారు కానీ మీ ఇద్దరికి ఒకటే విజ్ఞప్తి. చాలా మంది మా మాల సోదరులు ఈ రోజు వరకు అన్ని పెద్ద పదవులు అనుభవిస్తూ పోస్టుల్లో కూడా రికమెండేషన్ చేసుకోలేని స్థాయిలో మాదిగలు కష్టపడి పనిచేయడమే తప్ప
తుఫానులో కానీ పుష్కరాల్లో కానీ గమనించండి, అవార్డులు అందుకున్న వ్యక్తులు డీజిల్ నుంచి ఏడీల వరకు ఏఈల వరకు చాలా మంది మా మాదిగపేటలో ఉన్నారు. కానీ అర్హతలు వచ్చేటప్పటికి రాజకీయ పాలయంగు రాజకీయ లబ్ధి వల్ల ఒక్క ఉన్నత పదవిని కూడా పొందలేని స్థితిలో అర్హత ఉండి పక్కకు పోయే పరిస్థితిలో ఇప్పటిదాకా జరిగింది. ఎన్డీఏ కూటమి కష్టపడి పనిచేసిన మాదిగ బిడ్డలుగా మందకృష్ణ మాదిగ వారసులుగా మాదిగ ఉద్యోగుల సంఘాన్ని బలం చేస్తూ మాదిగలకు అన్ని విధాలు సహాయపడుతూ డిపార్ట్మెంట్లు ఏ మచ్చ లేకుండా ఖచ్చితంగా ఈ రోజు వరకు పనిచేస్తున్న మా ఇద్దరు బిడ్డలకి అవకాశం వచ్చింది. దయచేసి వైఎస్ఆర్సీపీ పనిచేసిన గత పనిచేసే చాలా మంది ఎలక్ట్రికల్లో పనిచేసే పెద్ద పెద్ద నాయకులు నిన్న మొన్నటి దాకా కూడా వైఎస్ఆర్సీపీ ప్రధాని పనిచేసే వ్యక్తులు కూడా ఈ రోజు పావులు గదిపితో కూర్చుంటే కష్టపడి ఎన్డీఏ కూటమి పనిచేసి మాది ఉద్యోగులుగా ముద్రపడి బాధ్యతగా పనిచేసి వీరిరువురికి మీరిద్దరు ఎమ్మెల్యేలు ఇద్దరు కలిపి ఒక అవకాశం కల్పిస్తారని మా వేదిక పూర్వకంగా మందకృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు మిమ్మల్ని డిమాండ్ చేస్తూ మా రిక్వెస్ట్ బయట పెడుతున్నాం. అలాగే ఎలక్ట్రికల్ కాంట్రాక్టులు చేసే బాధ్యతలు కూడా మా మాదిగపేటలో ఒకరో ఇద్దరు చిన్న సబ్ కాంట్రాక్టులు చేసుకుంటూ ఇచ్చిన పనిని కష్టపడి చేస్తున్న వ్యక్తిని కూడా పక్కన పెట్టి ఇక్కడ కూడా కుల వివక్ష చూపిస్తున్నారంటే మరి ఏమనుకోవాలి? ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఉన్న పెద్ద పెద్ద మేధావులు కూడా ఒకసారి గమనించండి. ఇన్ని రోజులు ఎలక్ట్రికల్ ఎస్సీ ఆఫీసులో ఒక్క మాదిగపేట కూర్చున్న దాఖలాలు లేవు. అర్హత ఉండి కూడా ఇప్పుడు కూడా వచ్చిన అధికారం మేము నమ్ముకున్న ఎన్డీఏ కూటమి పనిచేసిన ఎన్డీఏ కూటమిలో కూడా మాదిగలకు అన్యాయం చేయకూడదని చేయకుండా ఉంటారని కృష్ణమాది గారు ఇచ్చిన డిమాండ్ ప్రకారం మీ ఇద్దరు ఎమ్మెల్యేని అభిమానంతో మా యొక్క కోరిక మీ ముందు పెడుతున్నాం. మీరు కూడా మీ మనసులో మాట ఉంది, మాదిగలు కష్టపడి పనిచేశారని. కానీ ఒకసారి గమనించండి, ఇదే స్థానంలో మా సోదర కమ్యూనిటీలో ఉండబడి చాలా మంది పెద్దలు వైఎస్ఆర్సీపీ డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా పనిచేసిన పెద్దల్ని గత ఎంపీని ఎమ్మెల్యేని బుధానేసి తిరిగే వాళ్ళు కూడా బాధ్యతలో కుంభకోణాలు కలిపి పావులు కలిపి రాజకీయ లబ్ధి చేకూర్చగలదని ఒక్కసారి మందకృష్ణమాది గారి సేవని మందకృష్ణమాది గారి జాతీయ ఎన్డీఏ కూటమి చేసిన విధానాన్ని అందులోనే మాదిగ ఉద్యోగులుగా పనిచేసిన మా పెద్దలిద్దరిని మీ అర్హతను బట్టి ఒక్కసారి అవకాశం కల్పిస్తారని తెలియజేసుకుంటూ, అలాగే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అన్ని ప్రజా సంఘాలని అన్ని యూనియన్ని ఎలక్ట్రికల్ ఉన్న సంస్థలు కూడా ఒకటే రిక్వెస్ట్, మాదిగ ఉద్యోగులుగా మీ డిపార్ట్మెంట్ పనిచేసిన ఆ ఇద్దరిని వారి అర్హతను బట్టి మీరు ఎవరిని తీసుకున్నా ఈసారి మాదిగ పెట్టని మాత్రం కూర్చోబెట్టకపోతే ఎన్డీఏ కూటమి పనిచేసిన మాదిగలు రుణాలు తీసుకోకుండా అన్యాయం చేసినట్టు అవుద్ది. ఇది గమనించండి. అలాగే ఎలక్ట్రికల్ పని చేసుకునే వాళ్ళు బొమ్మూరులో తప్ప ఒక్క బయట కులాల నుంచి కూడా బయట నుంచి కూడా లేని వ్యక్తుల్ని కష్టపడి పనిచేస్తూ ప్రాణాలు కోల్పోతున్న ఈ గ్రామానికి కూడా ఎలక్ట్రికల్ కాంట్రాక్టులు పనిచేసి కుల వివక్ష చేపించి ఒక్కో ఎమ్మెల్యే ఒక మనిషిని బుధాన్ని వేసుకుని మీ కులాలను బుధాన్ని వేసుకొస్తే మరి మేము దళిత బిడ్డలుగా ఒక ఉద్యమ నాయకులుగా ఏ రోజు మేము పని చేయలేదు, భవిష్యత్తులో చేయాల్సి ఉంటుందని మీకు వివరం చేస్తున్నాం. జై మాదిగ, జై మందకృష్ణ మాదిగ. ఐఏఎస్ చారిటబుల్ ట్రస్ట్ సంస్థ అందిస్తున్న సేవా కార్యక్రమాలు రాష్ట్ర ప్రజలతో పాటు దేశ ప్రజలకు కూడా అందించాలని రాజమహేంద్రవరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ఆకాంక్షించారు. ఆదివారం జీవకారుణ్య సంఘంలో ఐఏఎస్ చారిటబుల్ ట్రస్ట్ సంస్థ స్థానిక ప్రతినిధి గౌతమ్ టీం ఆధ్వర్యంలో వృద్ధులకు చీరలు, లుంగీలు, చిన్నారులకు బుక్ పెన్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాజమహేంద్రవరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ స్వచ్ఛంద సంస్థలు అందిస్తున్న సేవా కార్యక్రమాలు ప్రజలకు ఉపయోగకరమైనవి అన్నారు. ఇలాంటి సేవా సంస్థలు మరిన్ని ముందుకు రావాలని కోరారు. వృద్ధులకు చీరలు, లుంగీలు, ఇతర అవసరాలు సమకూర్చడం శుభపరిణామని అన్నారు. రాజమండ్రి నగరానికి ఈ సేవా సంస్థ గౌతమ్ టీం ద్వారా రావడం పట్ల ధన్యవాదాలు తెలిపారు. వచ్చేది పుష్కరాల సమయమని మరిన్ని సేవా సంస్థలు నగరానికి రావాల్సి ఉందని, అప్పుడే పుష్కరాలు మరింత విజయవంతంగా నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఐఎస్ఐ చారిటబుల్ ట్రస్ట్ రీజనల్ మినిస్టర్ రాంబాబు మాట్లాడుతూ ఈ సంస్థ లండన్లో 1913లో ఆవిర్భవించినట్లు తెలిపారు. వెల్కమ్ సార్. ఓకే ఓకే అలా ఉందమ్మా బాబు, అలా మాకు కొంచెం ముందుకు రామ్మా. చూడమ్మా ఇటు ఆయన వెళ్ళమని గౌతమ్ అన్న ఆయన డిఎస్ఆర్ సెల్లానికి కొంచెం కట్టండి. కృష్ణ గారు ఇదేం పని బాబు అడుగుతున్నారు.
ఓకేనా? ఓకే సార్. ఓకే మీరు కంటిన్యూ చేయండి. కింద దించు, కింద పెట్టమ్మా. సరే ఇలా చూడండి. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ ఐఏఎస్ టీము. మీ అందరికీ నా తరఫున శుభాకాంక్షలు. మీ హెల్ప్ ఉన్నా మాకు మరి ఓకే నాయుడు ఒకసారి గట్టిగా చెప్పండి. వాస్కర్ ఒకసారి పైకి చూడండి. వాస్కర్ ఒకసారి పైకి చూడండి. ఓకే జగ్గివ్వండి. కొంచెం అనుకురా భయ్యా. అలాగే ఎమ్మెల్యే గారు మొహం చూడకుండా ఎమ్మెల్యే గారు ఒకసారి పైకి చూడండి. ఎమ్మెల్యే గారు నీళ్ళు పోస్తే పైకి చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్ వచ్చినందుకు. ఒక్కసారి చెప్పట్లతో అడ్వర్టైజింగ్ సర్వీస్ కంపెనీ సార్. ఇది లండన్ బేస్డ్ కంపెనీ. 2013 నుంచి ఉంది. 2019లో మన ఇండియాలోకి ఎంటర్ అయింది. లాస్ట్ డిసెంబర్లో మన ఆంధ్రప్రదేశ్కి ఎంటర్ అయింది. అయితే ఇండియాలో ఉన్నటువంటి అన్ఎంప్లాయ్మెంట్ ని రూపుమాపాలి, పేదరికం లేకుండా చేయాలన్న ముఖ్య ఉద్దేశంతో ఈ కంపెనీ మన ఇండియాలో తన కార్యకలాపాలను కొనసాగిస్తుందండి. ఇక్కడ చదువుకున్న ప్రతి ఒక్కరు కూడా ఇందులో జాబ్ చేయడానికి అర్హులే. అయితే కంపెనీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక అన్ఎంప్లాయ్మెంటే కాదు, చారిటీ కూడా చేయాలి. ప్రతి పేదవాడి కళ్ళలో ఆనందం చూడాలి. అది దాని కంపెనీ యొక్క ముఖ్య ఉద్దేశం అండి. ఇందులో ప్రతి ఒక్కరిని కూడా 18,300 రూపాయలు పెట్టి రిజిస్ట్రేషన్ చేసి ఒక ఐడి ఇచ్చి వారికి ప్రతిరోజు కూడా యూట్యూబ్లో వీడియోస్ టాస్కులు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి స్క్రీన్ షాట్ తీసి అప్లోడ్ చేయాలండి. ఆ వర్క్ ఇస్తుంది కంపెనీ. అలా వర్క్ చేసినందుకు నెలకు 18,000 రూపాయలు వస్తాయండి. అలా లైఫ్ లాంగ్ వస్తూనే ఉంటాయి. వీటితో పాటుగా చారిటీ కార్యక్రమాలు చేయాలని మా కంపెనీ మమ్మల్ని ఆదేశించింది. దానిలో భాగంగానే మేము తగరపల్స నుంచి ఇంతవరకు రావడం జరిగింది. అయితే ఇక్కడ గౌతమ్ నెంబర్ 1 పర్సన్ అండి, చాలా బాగా కష్టపడ్డాడు. అయితే తన ముఖ్య ఉద్దేశం ప్రతి పేదవాడి కళ్ళలో ఆనందం చూడాలి. వృద్ధులు, వికలాంగులు, అనాథలు ఎంతో మంది ఉన్నారు. మనకంటే తల్లిదండ్రులు ఉన్నారు, మరి వారికి ఎవరున్నారు? వారి కళ్ళలో ఆనందం చూడాలి. గత నెల రోజుల నుంచి ప్లాన్ చేసి ఇది ఒకటే కాదండి, తన ఫ్యూచర్ లో పుష్కరాల టైం ఇప్పుడే చెప్తా ఉన్నారు సోదరులు, వాళ్ళ చారిటీ ఏ విధంగా చేయబోతా ఉన్నారు, సంస్థ యొక్క విధి విధానాలు, సంస్థలో ఉన్న సభ్యులు ఏ విధంగా ఆ సంస్థ ద్వారా లాభం పొందుతున్నారు అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. మనం ఇప్పుడు గమనిస్తూ ఉంటే మనిషి ప్రతి ఒక్కరూ ఏదో ఒక రూపంలో సామాజిక మాధ్యమాల్లో ఎక్కడో చోట మన ప్రెజెన్స్ని కోరుకుంటా ఉన్నాం. కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్గా పేరుగాంచుతూ ఉన్నారు, కొంతమంది రాజకీయ నాయకులు కోరుకుంటా ఉన్నారు, స్వచ్ఛంద సంస్థలు వారు చేస్తున్న ఆ సామాజిక మాధ్యమాల్లో ఎక్కడో చోట ప్రెజెన్స్ ఉండాలని అనుకుంటా ఉన్నారు. ప్రతి ఒక్కరు కోరుకుంటా ఉన్నారు. మరి అలాంటి ఒక సామాజిక మాధ్యమాల్లోని ప్రెజెన్స్ కోరుకునే వారందరికీ కూడా ఒక మంచి ఆపర్చునిటీ ఇచ్చి వాళ్ళందరినీ కూడా ముందుకు తీసుకెళ్తా ఉంది ఐఏఎస్ చారిటబుల్ ట్రస్ట్. మరి వారి యొక్క సేవలు ఈ రాష్ట్రంలోనే ఉపయోగపడాలని, దేశంలో కూడా నార్త్ ఇండియాలో కూడా ఉందని చెప్తా ఉన్నారు. తప్పకుండా వాళ్ళ సర్వీసెస్ ఈ ఒక పక్కన ఏదైతే వాళ్ళ యొక్క ప్రతిభను ప్రదర్శించాలని కోరుకుంటా ఉన్నారో వారికి ఉపయోగపడాలి.
వీరి యొక్క చారిటీ ద్వారా ప్రజలకి ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఇక్కడ సోదరులు స్థానికంగా సురేష్ గారు, గౌతమ్ గారు ఇనిషియేట్ చేసి మరి సంస్థ యొక్క చారిటీ కార్యక్రమాలు రాజమండ్రిలో చేయాలని, మరి వారి యొక్క సంస్థ ఎవరైతే టీం ఉన్నారో వారందరినీ రాజమండ్రి తీసుకురావడం, ఏదైతే ఇక్కడ ఉన్నదో జీవకారుణ్య సంఘంలోని వృద్ధులు ఎవరైతే ఉన్నారో వారందరి మధ్యన జరుపుకొని వారికి బట్టలు కానీ లేకపోతే ఇతరేతర వారి అవసరాలు ఏదైతే ఉన్నాయో అవసరాలన్నీ కూడా సమకూర్చి ఇక్కడికి ఇవ్వడం అన్నది చాలా శుభ పరిణామం. వారిని తప్పకుండా గౌతమ్ని అలాగే వారి యొక్క ఐఏఎస్ చారిటబుల్ టీం మొత్తం అందరినీ కూడా మా రాజమండ్రి తరపున మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మీ సర్వీసెస్ తప్పకుండా ఈ నగరానికి కావాలి. రాబోయే రోజుల్లో కూడా పుష్కరాలు సమీపిస్తా ఉన్నాయి. నగరానికి మీలాంటి ఒక చారిటీ సంస్థల అందరి యొక్క సేవలు అందించగలిగితేనే మన పుష్కరాలను కూడా దిగ్విజయంగా చేసే అవకాశాలు కూడా ఉంటాయి. ఆ సమయాన్ని కూడా గుర్తు పెట్టుకొని ఇప్పటి నుంచి ఒక మంచి ఫౌండేషన్ తోటి మంచి టీంని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసి రాజమండ్రి ప్రజలకి అలాగే రేపటి రోజున పుష్కరాలు కూడా ఉపయోగపడే విధంగా మీ సహకారం అందించాలని తెలియజేసుకుంటూ విచ్చేసిన మీడియా వారికి కూడా నమస్కారం. అందరికీ ధన్యవాదాలు. సోఫీ మేడం అండ్ జాన్ విల్సన్ సార్, నాకు ఈరోజు అవకాశం రావడం కారణం రత్నమ్మ పిన్ గారు. వాళ్ళ వల్ల ఈరోజు ఇంత స్టేజ్గా ఉన్నాను నేను. వాళ్ళ పై ఆఫీసర్ నాగలక్ష్మి గారు, పై ఆఫీసర్ ఉపేందర్ గారు, పై ఆఫీసర్ రాంబాబు గారు, పై ఆఫీసర్ అప్పలెడ్డి సార్, వీళ్ళందరి వల్ల ఈరోజు నేను చార్జ్ చేయడం జరిగింది. నేను ఐఏఎస్ జాయిన్ అయ్యి మే 30 జాయిన్ అయ్యాను. ఈరోజు నన్ను నమ్మి ఇంత సేవ నా చేత పెట్టారు. ఆల్రెడీ నేను శనివారం 4 సేవలు చేశాను. 20 మంది నాకు చాలా కష్టపడింది. నా టీం అందరికీ నా ఉదయం నమస్కారాలు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా పిలిస్తే పలుకుతామని, కార్యకర్తలంతా ధైర్యంగా ఉండాలని రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరు శ్రీనివాస్, అనపర్తి ఇన్ఛార్జ్ డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి అన్నారు. అనపర్తిలో ఆదివారం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశానికి రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరు శ్రీనివాస్ హాజరయ్యారు. అధికార పార్టీకి వైఎస్ఆర్సీపీకి కేవలం 5% ఓట్లు మాత్రమే తేడా ఉందని, అన్ని వర్గాల ప్రజలు వైఎస్ఆర్సీపీకి ఓటేసి మద్దతు ఇచ్చారు ని డాక్టర్ గూడూరు శ్రీనివాస్ అన్నారు. చంద్రబాబు నాయుడు ఇచ్చిన అలవికాని హామీలను ప్రజలు నమ్మారని అన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై దుష్ప్రచారం చేశారన్నారు. తెలుగుదేశం ఇచ్చిన హామీలు నెరవేరని నేపథ్యంలో ప్రజల నుంచే తిరుగుబాటు వస్తుంది అన్నారు. సో ఇది సర్వసాధారణమైన విషయం. దీని గురించి మనం దిగులు చెందాల్సిన అవసరం లేదు, డేలా పడిపోవాల్సిన అవసరం కూడా లేదు. మన నాయకుడు మనం తల ఎత్తుకునే విధంగానే పరిపాలన సాగించాడు. మీ అందరికీ తెలుసు. గెలుపోవటం అనేవి దైవాధీనాలు. మనం ఎందుకు డీల పడకూడదు అంటే మనకి 40% ఓట్లు వచ్చాయి. గెలిచిన పార్టీకి తెలుగుదేశానికి 45% వచ్చాయి. కేవలం డిఫరెన్స్ 5% మాత్రమే. గతంలో మనం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు, మన పార్టీ అధికారంలో వచ్చినప్పుడు మనకి 50% ఓట్లు వచ్చాయి. అప్పుడు తెలుగుదేశం వారికి 40% వచ్చాయి. సో అప్పుడు మనం ఎక్కువ మార్జిన్తో నెగ్గాం. ఇప్పుడు ముగ్గురు పోవటం వల్ల కొంచెం పెరిగింది. సో ఇప్పుడు ప్రతి నియోజకవర్గం తిరుగుతున్నాను. కొంతమంది కాపులు ఓటేయలేదు, కమ్మవారు ఓటేయలేదు, బ్రాహ్మణులు వేయలేదు, లేదా ఉద్యోగస్తులు వేయలేదు అని అంటున్నారు. అందులో వాస్తవం లేదు. అందరూ మనకు ఓటేశారు. అందరూ ఓటు వేస్తేనే మనకి పార్టీ బస్సు వచ్చింది. మనం ఓడిపోవడానికి కారణాలు ఓన్లీ 2. మూడోది ఒక అనుమానాస్పద కారణం. జనరల్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం చంద్రబాబు నాయుడు గారు అలవకాని హామీలు ఇచ్చారు. ప్రజలు ఎప్పుడు కూడా ఆశాజీవులు. సూర్యనారాయణ రెడ్డి గారు 3,000 ఇస్తారంటే నేను 4,000 ఇస్తానంటే నాకు ఓటేస్తాను. ఏంటంటే ఆశాజీవులు ప్రజలు ఎప్పుడు కూడా. అంటే రోజు వచ్చేది నెల 1000 రూపాయలు పెరుగుతుంది, లేకపోతే ఇంట్లో ఆడపిల్లలందరికీ డబ్బులు వస్తున్నాయి, సిలిండర్లు వస్తున్నాయి, బస్సులు వస్తున్నాయి. ఇవన్నీ అనేసరికి ఈ అలవకాని హామీలు ఏదైతే ఇచ్చాడో దానివల్ల ప్రజలు కొంత దానికి మొగ్గు చూపారు. రెండోది చంద్రబాబు నాయుడు గారు చేసిన దుష్ప్రచారం. మనకి పీకే అని ఒక పనిపాలవాడు ఉన్నాడు. వాడు వారం రోజుల ముందు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ జగన్మోహన్ రెడ్డి ఈ ల్యాండ్ అంతా కూడా దోచేస్తాడని చెప్పి ప్రచారం చేయడానికి సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం చేశారు. మనం దాన్ని పట్టించుకోలేదు. ఎందుకు పట్టించుకోలేదంటే అది వాస్తవం కాదు. అది బీజేపీ వాళ్ళు నీతి ఆయోగ్ రికమెండ్ చేసింది. అందులో ఏమాత్రం మన పొరపాటు లేదని చెప్పి మనం దాన్ని గట్టిగా తిప్పుకొట్టలేదు. అది మన పొరపాటు అయిపోయింది. కేవలం ఈ 2 కారణాలే. ఈ 2 కారణాల వల్లే మనం ఓటమి పాలయ్యాం. మూడోది అనుమానాస్పద
దాన్ని మనం నిర్ధారణ జరిగితే కానీ చెప్పలేము. అంటే ఈవీఎంలు తేడా ఉంది అని చాలా మందికి అనుమానాలు ఉన్నాయి. చాలా మంది దేశవ్యాప్తంగా కూడా అనుమానాలు ఉన్నాయి. అభివృద్ధి చెందిన దేశాలు ఫ్రాన్స్, ఈ మధ్యన యూకేలో కూడా జరిగింది. అన్నీ కూడా మాన్యువల్ గానే, వాళ్ళు ఎప్పుడు మిషన్లు ఉపయోగించారు, ఎందుకంటే వాళ్ళకి నమ్మకం లేదు. సో ఇది నిర్ధారణ జరిగితే కనుక చాలా మంది జైలుకి వెళ్తారు. ఎందుకు ఈ అనుమానం వస్తుంది అంటే, ఈ ఎమ్మెల్యేలు మెజారిటీ చూస్తే ఎంపీలు మెజారిటీలో ఉన్నాయి. 70,000, 80,000, 90,000. ఇది ఎప్పుడు జరగలేదు, ఏ స్టేట్లోనూ కూడా జరగలేదు. సో ఇలాంటి అనుమానానికి కారణం మూడోది, కేవలం వీటి వల్లే మనం ఓడిపోయాం తప్ప మనలో లోపం లేదు, మనం ఎప్పుడు కంగారు పడాల్సింది లేదు. ఇంకోటి ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారిని కారులో మన జిల్లా అంతా తిరుగుతున్నప్పుడు కూడా వెళ్ళాం. 1.5 డే నేనున్నాను. అన్న కొంచెం రైతులు రుణమాఫీ 1 లక్షన్న పెట్టన్నా అని చెప్పి అడిగాను. నేను, రాజా, భరత్ వీళ్ళంతా కూడా. వీలు పడదు, అసలు అమలు చేయలేం. 90,000 ఆదాయం, 90,000 కోట్ల ఆదాయం ఉంది. ఇప్పుడు మనం ఇస్తున్న పథకాలకి 120,000 కోట్లు అవుతుంది. 30,000 కోట్లు డిఫిసిట్ లో రన్ అవుతుంది. ఎలా ఇస్తాం, మన మాట అబద్ధాలు చెప్పలేం చంద్రబాబు నాయుడు లాగా అని చెప్పి అన్నారు. సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు చూస్తే 225,000 కోట్లు సాధ్యం అవుతుంది అనుకుంటారు మీరందరూ కూడా. ఏమాత్రం ఇస్తాడనుకుంటారా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాలు కూడా ఇవ్వలేదు. ఒక 6 నెలల్లో ఈ ప్రభుత్వం యొక్క రంగు బయటపడుతుంది, ప్రజల్లోనే తిరుగుబాటు వస్తుంది. మనం ఏమి యాజిటేట్ చేయక్కలేదు, ఎవరిని కొట్టక్కర్లేదు, తిట్టక్కర్లేదు. ప్రజలే అని అసహించుకుని రోడ్డు మీద గడుస్తారు. మీరు ఆ టైం వస్తుంది, అప్పటి వరకు మీరు వెయిట్ చేయండి. ఒక 6 నెలల్లోనే ఈ ప్రభుత్వం యొక్క రంగు బయటపడతాయి. అంతేకాకుండా ఇప్పుడు మీరందరూ కూడా సమావేశం అయ్యారు. మీకు అందరికీ తెలుసు, గ్రామ స్థాయి నుంచి జిల్లా పరిషత్ వరకు కూడా మనమే అధికారంలో ఉన్నాం. అవునా కదా? అవునా? సో మీరు ఎప్పుడు డేలపడాల్సిన అవసరం లేదు. ఓన్లీ మనం ఎంపీలు, ఎమ్మెల్యేలు లేకపోవచ్చు, కానీ గ్రామ స్థాయి నుంచి జిల్లా పరిషత్ వరకు మనమే అధికారంలో ఉన్నాం. మీరంతా ధైర్యంగా ఉండండి. మీకు ఏ కష్టం వచ్చినా సరే మేము అండగా ఉంటాం అని చెప్పి నేను అది చెప్పడానికి ఇక్కడికి వచ్చాను. సో మీరు ఎప్పుడు కూడా ధైర్యం విడనాడకండి, ఎవరి మీద అనవసరంగా గొడవకి వెళ్ళకండి. మన మీదకి వస్తే మాత్రం వదలదు. మీరు శుభకార్యాలకి పిలవకపోయినా మేము అనుకోం, కానీ మీకు కష్టంలో ఉన్నప్పుడు తప్పనిసరిగా పిలవండి. మళ్ళీ ఎంతమంది మనం యాక్యమై ఆ సమస్యలు పరిష్కరిస్తాం. అదేవిధంగా మళ్ళా 2 సంవత్సరాల్లో మనకి ఈ లోకల్ బాడీ ఎలక్షన్లు వస్తాయి. మళ్ళీ మనం అద్భుత విజయాన్ని సాధిస్తాం, అందులో డౌట్ ఏం లేదు. అదేవిధంగా లోక్సభలో ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లో మన మైనారిటీ గవర్నమెంట్ రన్ అవుతుంది, సెంట్రల్ గవర్నమెంట్. అది ఏ క్షణానైనా కూలే అవకాశం ఉంది. సో సెంట్రల్ గవర్నమెంట్ స్టేబుల్గా లేదు. ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా కూడా మనం రెడీగా ఉండాలి. జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళా మనం ముఖ్యమంత్రి చేసుకునే వరకు కష్టపడి చేయాలి. మీ అందరూ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. మరొకసారి మీ అందరికీ వచ్చినందుకు ధన్యవాదాలు చెప్తూ, మీరు పార్టీని విడనాడకండి. మీరు సెకండ్ గ్రేడ్ గానే ట్రీట్ చేయబడతారు తప్ప ఏదో పార్టీలో వాళ్ళు ఏదో ఇప్పుడు రమ్మంటారు, వచ్చిన రోజునే మంచిగా చూస్తారు, తర్వాత మమ్మల్ని నీచంగా చూస్తారు. మన పార్టీ మంచి పార్టీ. అదేవిధంగా మనలో కొంచెం సంస్థాగత లోపాలు ఉన్నాయి మన పార్టీలో. ఏంటంటే గతంలో ఈ కార్యకర్తల్ని, చిన్న నాయకుల్ని మనం అధికారంలో వాళ్ళని భాగస్వామ్యం చేయలేకపోయాం. అలాంటి లోపాలను డెఫినెట్గా సరిదిద్దుకుందాం. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆల్రెడీ మేమంతా చెప్పాం, కార్యకర్తల్ని, చిన్న నాయకుల్ని అధికారంలో. నగరంలో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా నగరపాలక సంస్థ, ట్రాఫిక్ పోలీసు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని రాజమండ్రి సిటీ శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు నగరపాలక అధికారులు ట్రాఫిక్ పోలీసులతో కలిసి నగరంలోని మెయిన్ రోడ్ కోటగుమ్మం సెంటర్ నుంచి ది రాజమండ్రి ఛాంబర్ ఆఫ్ కామర్స్ వరకు గల ట్రాఫిక్ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలోని మెయిన్ రోడ్లో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా టౌన్ ప్లానింగ్ అధికారులు, ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక దృష్టి సారించాలని పలు సూచనలు చేశారు. మెయిన్ రోడ్ కోటగుమ్మం సెంటర్ నుంచి రాజమండ్రి ఛాంబర్ ఆఫ్ కామర్స్ వరకు ఉన్న షాపుల యజమానులు ప్రజలకు ట్రాఫిక్ అంతరాయం లేకుండా వారి షాపులకు వచ్చే కస్టమర్స్ వాహనాలు, పనిచేసే సిబ్బంది వాహనాలు నిర్దేశించిన ప్రదేశాల్లో మాత్రమే ఉంచాలి అన్నారు. ఆయా షాపుల ముందు ప్రజలకు ఇబ్బంది కలిగే రీతిలో వాహనాలు పార్కింగ్ చేయరాదు అన్నారు.
తర్వాత మనం రెగ్యులర్గా డ్రైవ్ చేస్తున్నాం సార్. ఇంకా బందోబస్తు సమస్యలు లేవు కదా. నెక్స్ట్ 1 వీక్ వెనక్కి వెళ్తే ఆఫీసర్స్ వస్తే మనం చేసిన జనాలకు కూడా ఏదో సమీక్ష ఇచ్చామన్నది దేనికి వచ్చాం మెసేజే లేకుండా అయిపోతుంది. అన్ని చోట్ల అయితే అయిపోతుంది. వెళ్ళంగానే సార్ మళ్ళీ పెట్టుకుంటాం. దీనికి ఏంటంటే 2 మార్గాలు ఉన్నాయి. ఈ షాప్స్ ఎన్నైతే ఉన్నాయి షాప్స్ సైలెంట్గా వీళ్ళకి ఏదైనా షాప్స్ వాళ్ళ వారికి ఏదైనా పొద్దున తీసుకొస్తారు సార్. బండి పెట్టుకుంటారు. పెట్టుకుని మళ్ళీ సాయంత్రం దాకా అక్కడే ఉంటుంది. దీనివల్ల ఏమవుతుంది, రెగ్యులర్గా మనం కస్టమర్ వాళ్ళకు కూడా వ్యాపారం వాళ్ళకి కానీ సెపరేట్గా కానీ షాప్స్ ఏదైనా ప్లేస్ అదొకటి పెట్టుకుంటే వాళ్ళ షాప్స్ ద్వారా కస్టమర్స్ పెట్టుకుంటారు. అదే మనకు అంత పార్కింగ్ లాట్స్ ఉండవండి మెయిన్ రోడ్లో. వాళ్ళకి ఆల్టర్నేట్ ఏదైనా చూపించగలిగితే పక్కకి వెళ్తారు. లేకపోతే మనం ఇలా వెళ్ళి మళ్ళీ ఇలా వస్తారు. ఒక నిమిషం ఇంకొకటి ఏంటంటే సార్, హెవీ ఫైన్స్ అనేది ఒకటి ఇంపోజ్ చేయాలి. ఇప్పుడు సాధ్యమైనంత వరకు ఏమవుతుందంటే సార్, వచ్చిన వాళ్ళు తెలియక అక్కడ పెట్టేసి అలా షాప్లోకి వెళ్ళి మళ్ళీ వస్తున్నారు. మనం ఎక్కిస్తున్నాము దించుతున్నాము. దానివల్ల మనకి బడ్జెట్ పడుతుంది, వాళ్ళకి పడుతుంది. బయట పబ్లిసిటీ ఇచ్చేసి మనకి పేపర్లో కానీ ఇంట్లో కానీ సెంటర్ పార్కింగ్ రెగ్యులర్గా మనం టీవీలో అట్లా అది దానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది సార్. కంటిన్యూ డ్రైవ్ చేయమని చేస్తున్నాం. ఒక 1 వీక్ అంటే పెనాల్టీలు వేస్తే జనాలు ఇబ్బంది పడితే మళ్ళీ తిరిగి మాకే కొడతాయి. అదే సార్, అంటే కౌన్సిలింగ్ చేస్తున్నాం. కానీ కనీసం మన పోనీ ఇంకోటి కూడా చెప్పొచ్చు సార్. మనం షాప్లో వచ్చిన కస్టమర్స్కి బాబు సెంటర్లో పెడితే పారేసి పైన ఒక్క వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు పక్కనే పెట్టి కావాలంటే స్టిక్కర్లు అన్ని చేస్తామండి. అబ్జెక్షనబుల్ లేదు, ఎందుకంటే అది పెట్టినాడు ఒకటి కరెక్ట్ గా లైన్ లో పెట్టాడు సార్. మనం 1 వీక్ టైం ఇచ్చి ప్రతి షాపు పార్కింగ్ పెడితే ఫైన్ ఇంపోజ్ చేస్తాం. 1 వీక్ పాంప్లెట్స్ వేసి హెవీగా సర్క్యులేట్ చేసి 1 వీక్ తర్వాత కూడా అంటే మనం చెప్పి చేస్తే బెటర్ ఏమో, చెప్పకుండా చేస్తే ప్రభుత్వం మీద కూడా రోడ్డు స్టక్ అయిపోయేది. ఎక్కడైతే షాప్ వాళ్ళు రోడ్డు మీదకి వస్తున్నారు, షాప్ వాళ్ళు రోడ్డు మీదకి వస్తే ఎక్కడైతే వస్తున్నారో అక్కడ రోడ్డు స్టక్ అయింది. షాప్ వాళ్ళు కానీ వాళ్ళ మెట్లు అవతలే వాళ్ళు ఉన్నారనుకోండి సార్, ఆ ఎదర ఇనుప గ్రిల్స్ అవన్నీ వేయకుండా ఉన్నారనుకోండి, ఆటోమేటిక్గా ఆ ప్లేస్లో పార్కింగ్ వెళ్తుంది. అది మీరు చెప్పుకోవాలి. అదే వాళ్ళు కంట్రోల్ చేస్తే ఈజీగా రోడ్డు మూవ్ అవుతుంది. ఇలా 2 బళ్ళు పెట్టేస్తారండి ఇక్కడ. ఏం బళ్ళు ఇప్పుడు ఏం కనబడుతుంది ఆ పుష్ కార్డ్స్ పెట్టేసి సరిగ్గా కాకి ముందుగా చెదురుకుండా పార్కింగ్ కనీసం మనిషి నడవడానికి కూడా లేకుండా ఉంటుంది సార్. ఈ నెల 8వ తేదీ సోమవారం నుండి జిల్లా వ్యాప్తంగా 6 ఇసుక స్టాక్ పాయింట్ల నుండి ఉచిత ఇసుక విధానం 2024ను అమలు చేయడానికి కార్యాచరణ సిద్ధమైందని జిల్లా కలెక్టర్ జిల్లా స్థాయి ఇసుక కమిటీ అధ్యక్షులు ఆర్ మహేష్ కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉచిత ఇసుక విధానాన్ని తొలుత స్టాక్ పాయింట్లలో ఉన్న ఇసుక నిల్వలను నిర్దేశిత ధరకు విక్రయిస్తూ ప్రభుత్వానికి ఆదాయం లేకుండా తవ్వకాల ఖర్చు, సీనరేజ్, జీఎస్టీ మాత్రమే నామమాత్రంగా 245 రూపాయలు వసూలు చేయాలన్నారు. అక్రమ తవ్వకాలు, రవాణా జరగకుండా నిఘా ఉంచాలని ఆయన స్పష్టం చేశారు. వాగులు, వంకల్లో ఎడ్ల బండిలో తవ్వి తెచ్చుకునేందుకు ప్రభుత్వం అవకాశం ఇచ్చిందన్నారు. ఈ నెల 8వ తేదీ సోమవారం నుంచి ఉచిత ఇసుక విధానం అమల్లోకి రానుందన్నారు. తొలుత జిల్లాలోని నిల్వ కేంద్రాల్లో ఉన్న ఇసుక డంపు నుంచి ఇసుకను అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ప్రభుత్వం ఎటువంటి రాబడి తీసుకోకుండా నిర్వహణ ఖర్చులు, సీనరేజ్ మాత్రమే వసూలు చేసి ప్రజలకు అందజేయనుందన్నారు. జిల్లా కలెక్టర్ జిల్లా స్థాయి కమిటీ అధ్యక్షులు సూచనల మేరకు పర్యవేక్షణ వ్యవస్థ పనిచేస్తుందని తెలిపారు. నదుల్లో ఇసుక అక్రమ తవ్వకాలు చేయకుండా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ద్వారా నిఘా ఉంటుందన్నారు. నిల్వ కేంద్రం నుంచి తరలించే ఇసుక వేసే బిల్లులు జారీ చేస్తారన్నారు. నిర్వహణ ఖర్చుల పాటుగా 18% జీఎస్టీ కలిపి జిల్లాలో స్టాప్ యార్డుల నుండి టన్నుకు 245 రూపాయలు వసూలు చేయడానికి నిర్ణయించినట్లు ఆయన స్పష్టం చేశారు. ఇప్పుడు కోర్టు ఆధీనంలో ఉండగా ఇసుక సీజ్ చేసినప్పుడు ఇంచుమించుగా ఒక 200 లారీల వరకు తోలేస్తారు సార్, కపిస్టర్ మండలం పేరు చెప్పి. దానికి మీరు ఏమంటారు సార్? అంటే అది కూడా అందుకనే మళ్ళీ నిన్నను మెజర్స్ తీసుకుని ఐడెంటిఫై చేయడం అయింది.
మనం గతంలో సీజ్ చేసింది ఎంత, ఇప్పుడు అవైలబిలిటీ ఎంత ఉందన్నది చూస్తారు. అది దానికి పాసిబుల్ ఎరోజన్ ఎంత అనేది తీసేసేసి ఎంత థెఫ్ట్ అయింది అన్నది చూసి దాన్ని బట్టి ఇక్కడ ఇప్పుడు మనం విఆర్ఓస్కి హ్యాండ్ ఓవర్ చేయడమైంది. వాళ్ళ ద్వారా పోలీసుకి కంప్లైంట్ కూడా రైజ్ చేస్తాము. సో అది ఇన్వెస్టిగేషన్ ఎవరనేది మనకు తెలిస్తే ఖచ్చితంగా మేము చర్యలు జరగకుండా ఉండేదానికి ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అని అంటే ఈ బ్యారికేడింగ్, సీసీ కెమెరాస్, 24/7 పోలీస్, రెవెన్యూ అండ్ డిఆర్డిఏ, మైన్స్ వాళ్ళ స్టాఫ్తో ఇక్కడ మనం 24/7 కాపులో ఉండేటట్టు కూడా టీమ్స్ ఏర్పాటు చేయడం అయింది. ఒక కలెక్టరేట్లోని అలాగే ఎస్పీ గారి వాళ్ళ దగ్గర కూడాను ఈ లైవ్ ఫీడ్ వెళ్ళేటట్టు కూడాను ఒక కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేయడం అయింది. ఇప్పటివరకు తోలిన ఇసుకను మీరు ఏ విధంగా రికవరీ చేయగలరు సార్? తోలిన ఇసుక రికవరీ అనేది కాదు, ఎవరు థెఫ్ట్ చేశారనే దాని మీద కంప్లైంట్స్ రైజ్ చేస్తాం. ఎంత అయిందనేది మనం ఐడెంటిఫై చేయాల్సి ఉంది. అది నిన్నను ఎందుకంటే హీప్స్ చేయాలంటే డీజీబీఎస్ సర్వేతో నిన్న చేశారు నైట్. సో అది ఈరోజు మనకి వస్తుంది డేటా, ఎంత ఇప్పుడు ప్రజెంట్ ఎంత అవైలబుల్ ఉందనేది. గతంలో మనం మెజర్ చేసింది దానికి వేరియేషన్ ఉంటే థెఫ్ట్ అయింది అనేది మనకి ఎంత థెఫ్ట్ అయింది అనేది తెలుస్తుంది. దాన్ని బట్టి కంప్లైంట్స్ రైజ్ చేసి పోలీసు వాళ్ళ ద్వారా దాన్ని విచారణ చేసి చర్యలు తీసుకుంటాం. ఇవి బులెటిన్ అప్డేట్స్, చూస్తూనే ఉండండి ఏబీసీ న్యూస్. పదహారవ డివిజన్లో టీడీపీ ఇన్ఛార్జి చలుమూరి సత్యనారాయణ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గోరంట్లకు ఘన సన్మానం. ఉద్యోగ పదోన్నతులలో మాదిగలకు ప్రాధాన్యత కల్పించాలి డిమాండ్ చేసిన ఎంఆర్పీఎస్ కోస్తా జిల్లాల ఇన్ఛార్జ్ ముమ్మడి వరపు చిన్న సుబ్బారావు. రాజమండ్రి ఛాంబర్ ఆఫ్ కామర్స్ వరకు గల ట్రాఫిక్ను పరిశీలించిన సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు. నగరంలో ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు. కష్టమొస్తే అండగా ఉంటాం, పిలిస్తే పలుకుతాం. అనుపర్తిలో వైఎస్ఆర్సీపీ భరోసా సమావేశంలో రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్ భరోసా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.